ఫైనల్లీ పార్ట్ 2 నిమిషాంబ టెంపుల్ అనమాట. సో, మరి లాస్ట్ వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ తేజు వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు అందరూ కూడా బాగున్నారు అయితే కోరుకుంటున్నా. సో, ఇది వచ్చేసి మైసూర్కి వెళ్ళాం కదా. సో, డే 2 పార్ట్ 2 అనమాట. సో, మార్నింగ్ అయితే అయింది. మరి అంతా చక్కగా రెడీ అయ్యి బయలుదేరుసామన్నమాట. సో, ఎక్కడికంటే టిఫిన్ చేయడానికి కదా. సో, చక్కగా టిఫిన్ అయితే ముగించుకున్నాం. మంచి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండింది అనమాట. అండ్ ఏం కావాలో మంచిగా చక్కగా తినేసి ఫైనల్ టచ్ ఏంటి, టీ కాఫీ ఉంటుంది కదా. సో, కాఫీ టీలు అయితే చక్కగా మంచిగా తాగేసి అక్కడ నుంచి బయలుదేరామనమాట. సో, అండ్ ఇక్కడంటే బఫే లాగా ఉండింది. అండ్ చాలా అంటే చాలా బాగుండింది అనమాట. చాలా ఫుడ్ అనేది కూడా టేస్ట్ ఉండింది. అండ్ మనకి ఏం కావాలో ఆర్డర్ చెప్పి మరి వేసుకోవచ్చు అనమాట. వేడి వేడి దోశలు కానివ్వండి, ఏమీ కానివ్వండి. సో, మరి అక్కడ నుంచి అందరం చెక్అవుట్ అవుతున్నాం రూమ్లో నుంచి. సో, మరి మేమున్న హోటల్ అయితే ఇదే అనమాట. అండ్ ఫైనల్లీ చెక్అవుట్ అయిపోయినాం. అండ్ ఇక్కడ సర్వీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చిందనమాట. అండ్ మరి ఫస్ట్ ఎక్కడ వెళ్తున్నాం, ఎక్కడ ఏంటి అనేది ఇంకొంచెం ముందరికెళ్తే మీకే తెలుస్తదనమాట. సో, అక్కడ వేస్తున్నారు కదా శ్రీ నిమిషాంబ దేవస్థాన. ఎస్, కరెక్ట్ అండి. సో ఇప్పుడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నామన్నమాట. అమ్మ దగ్గర ఫైనల్లీ రీచ్ అయిపోయామన్నమాట టెంపుల్కి. సో, మళ్ళీ వెళ్ళి మంచిగా దర్శనం అయితే చేసుకోవాలి. అండ్ వెళ్తూ ఉన్నాం. ఇదైతే కార్ పార్కింగ్ అనమాట. కార్ అయితే పార్క్ చేసేసి వెళ్తూ ఉన్నాం. అండ్ ఇక్కడ చూసారంటే గుర్రాలు అన్నీ అయితే ఉన్నాయి. హార్స్ రైడ్ ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. నేనైతే వెళ్ళను, ఎందుకంటే నాకైతే భయం కాబట్టి. నేను కిచ్చు మరి అందరం వెళ్తూ ఉన్నాం. బ్లాక్ 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 సేమ్ పించ్ అనమాట. సో, ఇక్కడ నుంచి క్యూలో అయితే వెళ్తున్నాం. అండ్ అంతగా రష్ అయితే ఏం లేదండి. క్యూ చాలా ఫ్రీగానే ఉండిందనమాట. అండ్ ఫైనల్లీ దర్శనం చేసుకోవాలి. బట్ ఏంటంటే లోపల దేవుడిది ఫొటోస్ అన్నీ వీడియో తీయడానికి లేదు కాబట్టి, సో, నేనైతే వీడియో అనేది లోపల అమ్మవారిది తీయలేకపోయినాననమాట. సో, ఫైనల్‌గా దర్శనం చేసుకొని బయటైతే వచ్చాం. బయట వచ్చామంటే ఇక్కడ వాటర్ అన్నీ కూడా ఉంటది. సో, నార్మల్‌గా ఏంటంటే ఇక్కడ నది దగ్గర స్నానం చేసి మనం దేవస్థానంకి వెళ్ళొచ్చు. బట్ మేమైతే హోటల్‌లో మంచిగా రెడీ అయ్యేసి వచ్చాం కాబట్టి, సో, నదిలో అనేది స్నానం అయితే ఏం చేయలేదనమాట. సో, అలానే నార్మల్‌గా కాసేపు కూర్చొని ఉన్నాము. బట్ పిల్లలైతే చాలా ఇబ్బంది పెట్టారు. అంటే ఆడతామనైతే. సో, దానికే మళ్ళీ వాళ్ళకైతే కిచ్చు వదిలారనమాట. సరే, కాసేపు పిల్లలు ఆడుకోనీని. ఫస్ట్ అయితే లక్కీ ఎళ్ళాడు. తర్వాత సిద్ధు కూడా నేను వెళ్తా అనుకోని ఉండాలి కాబట్టి, సో, పోనీలే కాసేపు ఆడుకొని నేనైతే వదిలాం. వీళ్ళైతే ఇక్కడ చాలా సేపు అయితే ఆడుకున్నారనమాట ఫైనల్లీ. ఇది ఆడిన తర్వాత అయితే అక్కడి నుంచి కూడా ఇంకా బయలుదేరాలి కదా. నెక్స్ట్ ఎక్కడ ఏంటి అనేది ముందు వీడియోలో చూసేస్తాం. సో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మరి ఫైనల్లీ పిల్లలు కూడా బట్టలైతే ఏసేసి మంచిగా అయితే పిలుచుకొని అయితే వెళ్ళిపోతా ఉన్నామనమాట. అండ్ ఇప్పుడు ఇంకా టీటీ దగ్గరికి వెళ్తున్నామండి. కార్‌లో కాదు, టీటీ అంటే మేము సరిపోం కదా. అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా సూపర్‌గా ఉందని అయితే చెప్పుకోవచ్చనమాట. అండ్ అక్కడ అంటే మైండ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉండిందనమాట. టైం ఉంటే ఇంకా చాలా సేపు కూడా టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. బట్ మనం ఇంకా వెళ్ళాలి కాబట్టి, సో, మనం కూడా కొంచెం కాసేపు కూర్చొని ఒక 5, 10 మినిట్స్ వచ్చేసామనమాట. సో, ఫైనల్లీ వస్తుంటే వాటర్ చూడండి. అప్పుడు అక్కడ నదిలో పిల్లలు ఆడారు కదా. సో, వాటర్‌లో. సో, ఆ వాటరే అనమాట ఇక్కడ మొత్తానికి ఉండింది. అండ్ ఫైనల్లీ ఇక్కడ నుంచి ఇంకొక టెంపుల్ దగ్గరకైతే వెళ్తూ ఉన్నామనమాట. టెంపుల్ పేరైతే గుర్తులేదండి. అంటే మర్చిపోయినాను. చాలా డేస్ అయింది కదా. సో, దాని నుంచి అనమాట. అండ్ ఇక్కడ కూడా అంతే అండి. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా ఆసమ్ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ క్లైమేట్ కూడా మేమెళ్ళినప్పుడు చాలా అంటే చాలా కూల్‌గా చాలా అంటే చాలా బాగుండింది. అండ్ ఫైనల్లీ పైకైతే వచ్చేసామనమాట. సో, ఇదే అనమాట సెకండ్ టెంపుల్. ఇక్కడే కాసేపు అంటే దేవుడిని అలంకారం చేస్తా ఉన్నారంట, అభిషేకము. సో, కాసేపయితే వెయిట్ చేయమన్నారు. సో, మేమైతే మినిమమ్ ఒక 45 మినిట్స్, 1 అవర్ దగ్గర దగ్గర అయితే వెయిట్ చేసాం. అండ్ ఖాళీగా ఏం కూర్చోలేదండి. కాసేపు రీల్స్ చూసుకొని అటు ఇటు వెళ్తూ కాసేపయితే టైం అలా స్పెండ్ చేసామనమాట. అక్కడ వెళ్తున్నారు చూడండి పార్క్ దగ్గర. సో, మరి మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి శ్రీ వెంకటరమణ స్వామి దేవాలయం అనమాట. సో, ఈ టెంపుల్‌కి సెకండ్ అయితే వెళ్ళామనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా అయితే అనిపించింది. సో, మరి ఇక్కడ కూడా స్వామివారిని మంచిగా దర్శించుకొని ఇక్కడి నుంచి కూడా బయలుదేరాం. బట్ ఇక్కడి నుంచి ఎక్కడికెళ్ళామంటే టిప్పు సుల్తాన్ ఉంది కదా ఫేమస్.
సో, మైసూర్‌లో. సో, అక్కడికెళ్ళామనమాట. బట్ నేను ఆ వీడియో సెపరేట్‌గా అంటే పార్ట్ 3 అయితే చేస్తాను. సో, మరి మీరు ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 3. బట్ ఆఫ్టర్ అది కూడా ముగించుకొని మేమైతే తినడానికైతే వచ్చామనమాట. అండ్ ఫైనల్ ఇంటికొచ్చేటప్పుడు చేసిన లంచు ఆసమ్ అయితే ఆసమ్ అని అనిపిచ్చింది. చాలా అంటే టేస్ట్ అండ్ వర్త్ అనైతే చెప్పుకోవచ్చు. సో, మీరెప్పుడైనా మైసూర్ సైడ్ అలా వెళ్లారంటే ఈ హోటల్ నేమ్ అయితే చెప్తాను. ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే చేయండి. అండ్ లాలీపాప్ ఇచ్చారండి. అద్భుతంగా ఉన్నింది తెలుసా! సెమీ డ్రై లాలీపాప్ అనమాట. మరి ఇక్కడ లంచ్ ముగించుకొని డైరెక్ట్ మేమైతే ఇండ్లకి వెళ్ళిపోయాం. సో, ఆఫ్టర్ ఇంటికెళ్ళిన తర్వాత చాలా అంటే చాలా టైర్డ్ అయినాం కాబట్టి, సో, ఆ వీడియో అనేది నేను అప్‌లోడ్ వీడియో అనేది తీయలేకపోయినాననమాట. సో, ఇంతే అండి పార్ట్ 2. ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 3. టిప్పు సుల్తాన్ గురించి అక్కడ ఉన్నదాన్నే వీడియో ఉంటది. ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ ఈ హోటలే అండి. వెజ్ అండ్ నాన్ వెజ్ హోటల్. సో, ప్లీజ్ ఖచ్చితంగా విజిట్ చేయండి. టేస్ట్ మాత్రం ఆసమ్. ఓకేనా? జిగురు ఫ్యామిలీ రెస్టారెంట్ అంట. ఇక్కడ టీ తాగేకైతే నిలిపామనమాట. సో, మరి ఇంతే అండి పార్ట్ 2. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.